జల్దీ సాఫ్ట్వేర్ జాబ్ కొడదామనుకుంటురా? అయితే వీక్యూబ్‌లో ట్రైనింగ్ తీసుకొని మంచి జాబ్ కొట్టేయుర్రి. ఒక్క రోజు మహిళల మీద అఘాయిత్యాలు కానీ, పోలీసుల దాష్టీకం కానీ, అధికార యంత్రాంగం దుర్మార్గాలు కానీ, వాళ్ళ నడిపిస్తున్న పొలిటికల్ బాసెస్ దౌర్జన్యాలు, దోపిడీ, ఓపెన్ జరుగుతున్నవి ఏవి ఎవరికి కనపడకూడదు. ఎట్లా పాలా ఇది ఇట్లా ఆపచ్చు. 24 గంటలు కొట్టు, నీ 100, 150 యూట్యూబ్ ఛానల్స్, నీ ప్రాపగాండా మెషిన్లు, పేపర్లుగా పిలువబడుతున్న మీడియా సంస్థలుగా పిలువబడుతున్న నీ ప్రాపగాండా మిషన్లు చంద్రబాబు నాయుడు ఆర్గనైజ్ చేసుకుని నడుపుతున్నవి పెద్ద గొంతు చిటిక వేయకముందే రాష్ట్రమంతా ఒకేసారి లేచి ఒకే టోన్తో మాట్లాడగలిగిన సత్తా ఉన్న నువ్వు పెంచి పోషించిన నాయకులు వీళ్ళందరితో మొన్నటి నుంచి రక్తి కట్టించి హయ్యెస్ట్ పీక్కు తీసుకుపోయిన డ్రామా దేనికోసమయ్యా అంటే ఎక్కడ దేన్ని అడ్రస్ చేసే పరిస్థితిలో లేరు. మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక మహిళ మీద ఎక్కడన్నా అఘాయిత్యం కానీ ఇంకోటి రెస్పాండ్ అయిన తీరు నేషనల్ లెవెల్ కూడా అప్రిషియేషన్ గురైంది. ఇమ్మీడియట్ ప్రభుత్వం స్పందించాల్సిన తీరు అంటే ఎట్లుండాలంటే ఇట్లుండాలని, అవసరమైతే ఆ అఫీషియల్స్ మీద యాక్షన్ తీసుకోవడం తప్ప మళ్ళీ రిపీట్ కాకుండా ఏం చేయాలనేది ఆలోచించడం. ఇప్పుడు ఒక్క దగ్గర అలాంటి రియాక్షన్ కనిపిస్తుందా? నిన్న అనంతపురంలో జరిగింది చూసిన, వారం క్రితం బయటపడిన అక్కడే సత్యసాయి జిల్లాలో చూసిన, కంప్లైంట్ ఇచ్చిన 6-7 రోజులు కూడా ఏం తెలియదు. ఆఖరికి ఎక్కడో చోట దొరుకుతుంది బడి, దొరికినా కేసు బుక్ చేస్తున్నారు. ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యే సిస్టమ్ కానీ ఎందుకు లేదంటే నువ్వే చంపేశావు. చంద్రబాబు నాయుడు దాన్ని చంపేశాడు. ఆయనకు కావాల్సింది ఇదిగో ఇప్పుడు సాక్షిలో వచ్చిన దాని మీద హైదరాబాద్ పరిగెత్తుకుంటూ పోయినా పట్టుకొని రావాలా, ఇంకెక్కడికి పోయినా పట్టుకొని రావాలా, అమాయకులు తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేయాలి. వీళ్ళు దీంట్లో బిజీగా ఉంటే అక్కడెక్కడ పోతారు? ఆ తెనాల్లో రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టాలా, లేకుంటే వాడు డిఎస్పీ అయినట్టు పంచాయతీ చేయాలా, కమ్మోడికి పుట్టావా లేదా అని తిట్టాలా. ఈ పనులు చేసేవాడికి ఆ తీరిక ఎక్కడ ఉంటుంది పోలీసులకు? ఈయనే పెంచి పోషించి ఇట్లా తయారు చేసిన యంత్రాంగం ఇప్పుడు ఉంటుంది. సో దీన్ని కవర్ చేసుకోవాలి. లేకపోతే మహిళల గురించి మీరు అడగడమే చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల చూపిన గౌరవం ప్రతి చర్యలో పాలకుడుగా ప్రతి ప్రభుత్వ అధినేతగా ఉన్నప్పుడు చట్టంతో సహా పథకాలతో సహా మేము ఎంపిక చేసిన క్యాండిడేట్లతో సహా ఏ పదవులకు ఎవరు తీసుకున్న దాంట్లో 50% పెట్టడంతో సహా సాధికారత అంటే నిజమైన అర్థంలో వాళ్లకు పూర్తిగా మహిళలకే పెద్దపీట వేయడంతో సహా ఇంటికి కేంద్ర బిందువుగా గుర్తించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అవమానిస్తారా? ఆయన ఛానల్ అవమానిస్తారా? మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది, కమ్ముకుంటుంది, కమ్ముకొని దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఇది వాళ్ళకు చెప్పి లాభం లేదు కాబట్టి ప్రజలకు చెప్తున్నాం, దయచేసి గమనించండి.